చేసిన అయింది కదా నేనే సార్ అంటే యాక్చువల్గా సార్ సేమ్ యాజ్ నేను కూడా టైకప్ చేశాను సార్ 3 కంపెనీ కోర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక కంపెనీకి ఇచ్చిన తర్వాత తీసుకోలేదు నేనేం చేశానంటే అసలు గవర్నమెంట్ నేమ్ ఇవ్వకుండా అసైన్ చేసుకున్నాను ఈ రోజు అయిపోతుందంట వంతు వదినా మనం లాస్ట్ క్లాస్ లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసామా? జిఎల్ అకౌంట్ సార్ డిస్కౌంట్ చేసాం. పేమెంట్ టర్మ్స్ ఒకటే చేసామా? సార్. ఓకే. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి చూడు. జిఎల్ అకౌంట్స్. ఓకే ఇక్కడ జిఎల్ అకౌంట్స్ చేయాలి చూడు. ఫస్ట్ డిస్కౌంట్ అలౌడ్ పైన ఎక్కడ ఉంది చూడు. డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడ ఉంది చూడు. డిస్కౌంట్ అలౌడ్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? వెళ్ళు. డిస్కౌంట్ అంటే దేని కిందకి వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. డిస్కౌంట్ అలౌడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ OBD4 కి వెళ్ళు. పొజిషన్కి వెళ్ళి నీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడ ఉంది చూడు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 440000 పైన కనిపిస్తుంది చూడు. కిందకి రా. 4 సిరీస్లోకి వెళ్ళి 4 సిరీస్ అక్కడే ఉంది. దానిపైన 4 ఎక్కడుంది? 4 సిరీస్ ఉందనా? నంబర్స్ చూడు పైన 4 ఎక్కడ అది వెళ్ళు. FSW ఈ నెంబర్ తీసుకుందాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డిస్కౌంట్ ఎలా అంటే దీని కిందకు వస్తుంది. వెళ్ళు. కస్టమర్కి డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం. OBD4కి వెళ్ళు. ఈ కంపెనీ కోడ్ అది కాదు కదా, చేంజ్ చేయి. ఐఎమ్ సారీ OBD4 కాదు, FSW0కి వెళ్ళు. OBD4కి వెళ్ళి కంపెనీ కోడ్ మార్చు. ఐఎమ్ సో సారీ, OBD4 కాదు, FSW0కి వెళ్ళు. వందన కంపెనీ కోడ్ మార్చు. టాప్ లో సెట్టింగ్స్ ఉంది కదా, టాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళు. హైరార్కీ డిస్ప్లే do not display కంటిన్యూ చేయి. ఎస్ అను. /n FSW0 నంబర్ 400 44 కదా, 44 100 440101 పోనీ. ఇది ఆల్రెడీ వాడే మనం యూజ్ చేసేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి. నేను చెప్పిన నెంబర్ 440101. ఐఎమ్ సారీ 440100 ఇవ్వు. క్రియేట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అని తీసుకో.
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ గ్రూప్ అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డిస్కౌంట్ అలౌడ్ control data only balances in local currency short key 001 only balances in local currency finally second one balances in local currency short key 001 G04 తీసుకో పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ కూడా తీసుకోవాలి సేవ్ సో ఇది కస్టమర్ కదా డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎవరికి సంబంధించింది కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తాం మరి వెండార్ కూడా ఒకటి చేయాలి అలాగే వెండార్ కంటే వెండార్ కి మనం ముందుగానే పేమెంట్ చేస్తే మనకి ఏమొస్తుంది డిస్కౌంట్ వస్తుంది అంటే ఇన్కమ్ అన్నమాట ఇన్కమ్ గ్రూప్ ఉందా /NFS00 ఇన్కమ్ గ్రూప్ అది సెట్టింగ్స్ మార్చుకోమన్నా కంటిన్యూ /NFS00 కంటిన్యూ ఇన్కమ్ ఉందా చూడు ఇక్కడ ఒకటి క్రియేట్ చేద్దాం సేమ్ ఇలాగే ఒకటి క్రియేట్ చేద్దాం క్రియేట్ లోకి వెళ్ళు దాని తర్వాత నెంబర్ అయినా తీసుకోవచ్చు క్రియేట్ లోకి వెళ్ళి వందన క్రియేట్ చేయి క్రియేట్ అంటే ఎక్కడ ఉంది అది నెక్స్ట్ నెంబర్ అయినా తీసుకోవచ్చు లేదంటే 320100 పైన కూడా అదే టైప్ తీసుకున్నాం కదా నెక్స్ట్ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఏమీ కాదు 320100 కంటిన్యూ చేయి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ అకౌంట్ దగ్గర ఇన్కమ్ తీసుకో డిస్కౌంట్ రిసీవ్డ్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ రిసీవ్డ్ మొత్తం టైప్ చేయి control data only balances in local currency short key 001 అక్కడ డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ G029 అనుకుంటా రిసీవ్డ్ కదా రెవెన్యూ కదా మనకి అది రెవెన్యూ తీసుకో నెక్స్ట్ పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ సెలెక్ట్ చేసుకో సేవ్ చేయి ఇంతకు ముందు దానికి పోస్ట్ ఆటోమేటికలీ ఇచ్చావా లేదా ఇచ్చాను సార్ ఇచ్చావా సార్ ఓకే నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేయాలి డిస్కౌంట్ రిసీవ్డ్ చేసామా రెండు చేసామా రిసీవ్డ్ చేసాం కదా ఓకే ఫైన్ డిస్కౌంట్ అలౌడ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ రెండు చేసేసాం అయిపోయింది నెక్స్ట్ వందన ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి
డిస్కౌంట్ అలౌడ్ టైప్ చేయి. కింద టైప్ చేయి. డిస్కౌంట్ అలౌడ్, జిఎల్ నెంబర్ యాడ్ చేయి అక్కడ. జిఎల్ నెంబర్ అంతా డిస్కౌంట్ అలౌడ్, జిఎల్ నెంబర్ ఉందిగా, యాడ్ నోట్ చేసుకో నెంబర్. చూడు FS00 చూడు. రిసీవ్ దగ్గర రిసీవ్డ్ నెంబర్ చూడు ఏముందో. డిస్కౌంట్ అలౌడ్. సార్ ఇదే నంబర్ టైప్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. అడ్జస్ట్ చేయి పైన లైన్ అడ్జస్ట్ చేయి. పైన లైన్ అడ్జస్ట్ చేయి. ఓ పని చేయి, వెయిట్ అది నెంబర్ కరెక్ట్ ఇచ్చావా? రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ కరెక్ట్. 320 100. డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎక్కడ అసైన్, ఈ జిఎల్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. డిస్కౌంట్ అలౌడ్, సారీ డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడ అసైన్ చేయాలి కూడా నోట్ చేసుకో. OBXI ఇక్కడ అసైన్ చేయాలి. డిస్కౌంట్ అలౌడ్ OBXI. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ OBXU ఇక్కడ అసైన్ చేయాలి. OBXU. ఓకే. డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడ అసైన్ చేయాలి? OBXI. డిస్కౌంట్ రిసీవ్డ్ OBXU లో అసైన్ చేయాలి. OBXU డిస్కౌంట్ రిసీవ్డ్, OBXI డిస్కౌంట్ అలౌడ్. ఓకేనా? అవి OBXU కి ఫస్ట్. OBXU పైన టీ కోడ్స్ ఉన్నాయి కదా, OBXU అవి ఉన్నాయి చూడు కావాలంటే. OBXU /n OBXU. కంటిన్యూ చేయి. ఆపరేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుని కంటిన్యూ చేయి. పోస్టింగ్ ఫీస్ పైన క్లిక్ చేయి. ఎస్ అను. అక్కడ రూల్స్ అని ఉంది కదా, రూల్స్ పైన క్లిక్ చేయి. రూల్ RULES పైన. రూల్స్ పైన క్లిక్ చేస్తావా? వెయిట్. పోస్టింగ్ ఫీస్ పైన క్లిక్ చేయి. పోస్టింగ్ ఫీస్ 40-50 ఉండాలి కరెక్ట్గా. ఓకే. 40-50 లేకపోతే యాడ్ చేసుకో. 40 డెబిట్ 50 క్రెడిట్ కదా. అకౌంట్స్ పైన క్లిక్ చేయి. అకౌంట్స్ మళ్ళీ క్లిక్ చేయి. ఒకసారి చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ తీసుకో. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రియేట్ చేసాం కదా, డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ తీసుకో. సేవ్ చేయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు. OBXI
కన్విన్స్ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీస్ 40-50 ఉంది కదా, కరెక్ట్ గా ఉండాలి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. డిస్కౌంట్ అలౌడ్ అదేనా? సేవ్. డిస్కౌంట్ అలౌడ్ చేయాలి, అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది? జిఎల్ వెండర్ క్రియేట్ చేద్దాం. ఒకటి వెళ్ళి వద్దా బీపీకి వెళ్ళి ఆర్గనైజేషన్ రైట్ సైడ్ తీసుకో. ఫైనాన్షియల్ ఏదో తీసుకున్నాం కదా ఇంతకుముందు. సప్లయర్ తీసుకోవాలి. వెండర్ కదా, సప్లయర్. నువ్వేం తీసుకున్నావు ఇంతకు ముందు? ఇక్కడ చూసుకో. ఇక్కడ వెండార్ ఏదో ఉంది కదా, పైన ఉంది FI వెండార్, ఇంకా కింద అది తీసుకో. క్రియేట్. రైట్ సైడ్ బీపీ గ్రూప్ తీసుకోవాలి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్. క్రియేషన్. ఏం మార్క్ అది? మార్చు. అన్ని వేస్తే ఎట్లా ఉందన్నా? సుందర్ అని పెట్టు. సుందర్ ఎంటర్ప్రైజెస్. ఇవ్వండి. కంట్రీ IN అవన్నీ కంట్రీ IN తీసుకో. పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్, లాంగ్వేజ్. కంపెనీ కోడ్. రికన్సిలేషన్ అకౌంట్. వెయిట్ ఇక్కడ పేమెంట్ ఆర్ ట్రాన్సాక్షన్స్ కదా. వెయిట్ ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చేవన్నా. షార్ట్ కి 012 పైన వెండార్ పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళు. సో ఇక్కడ ఏం చేయాలి మనం? వెండార్ డౌన్ పేమెంట్ ఒకటి క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాము? POVDనా మనం క్రియేట్ చేసాం ఇంతకుముందు. చూడు ఎందుకురా. వెండార్ డిస్కౌంట్స్ కి పేమెంట్ టర్మ్ క్రియేట్ చేసాం. PO అందునా అక్కడ అవన్నీ వెతకాల్సింది కాదు. టైప్ చేయి, PO టైప్ చేయి, వస్తుంది. కిందకి మూవ్ చేసి విండో క్లోజ్ చేయి.
పిఓ పిఓవిఐ ఇచ్చామా? విడి ఎంటర్ చేయ ఒకసారి. అదిగో వెండర్ డిస్కౌంట్ పేమెంట్. ఓకే, టోటల్స్ చూపించి సేవ్ చేసి సేవ్. లాస్ట్లో బిజినెస్ పార్ట్నర్ వాస్ క్రియేటెడ్. FB60కి వెళ్ళు, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఈ వెండర్ తీసుకో, కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకుందాం. FB60 ఇన్వాయిస్ డేట్, డాక్యుమెంట్ డేట్ ఇచ్చి అమౌంట్ 1 lakh కిందకి రా. కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకో. అమౌంట్ ఇచ్చి బిజినెస్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్. పిఓఎఫ్సినా? కాస్ట్ సెంటర్ పిఓఎఫ్సి, అది కరెక్టే ఉందనా? పిఓఎఫ్సి ఎంటర్ చేయి. వెయిట్ స్పెసిఫై ది వ్యాలిడ్ కరెన్సీ అంట. కరెన్సీ ఏమి ఇచ్చి ఐఎన్ఆర్ అక్కడ, ఐఎన్ఆర్ తీసుకోవాలి. కరెన్సీ తర్వాత పైన 1000 తర్వాత కరెన్సీ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. పైన 1 lakh తర్వాత ఐఎన్ఆర్ ఇచ్చి ఆటోమేటిక్గా తీసుకోవాలి కదా. ఎంటర్ చేయి, సిమ్యులేట్ చేయి. పోస్ట్ చేయి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో పోస్టింగ్ చేయదు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. ఓకే, మరి మనం 1 lakh పోస్ట్ చేస్తాం. డిస్కౌంట్ ఎంత వెంటనే పే చేస్తే? ఓ పని చేయి, FBL1 అని వెళ్ళు. వెండర్ తీసుకో. ఎగ్జిక్యూట్ చేయి. ఇది వాల్యూ. ఓకేనా? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. 5 days లో పే చేస్తే ఎంత వస్తుంది మన డిస్కౌంట్ అనేది? 10%, అంటే 90,000 అనేది మనం పే చేయాలి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53కి వెళ్ళు. న్యూ సెషన్ తీసుకో. వెయిట్ కరెన్సీ, ఫస్ట్ కరెన్సీ పైన ఇప్పుడు ఏమేమి వచ్చింది? కరెన్సీ రేట్ అన్నట్టు చూడు, ఉంది నా కంపెనీ కోడ్ తర్వాత ఉంది కింద ఐఎన్ఆర్. ఇది ఆటోమేటిక్గా పిక్ అవ్వట్లేదు. క్రిందికి రా, అకౌంట్ తీసుకో, బ్యాంక్ అకౌంట్ తీసుకో, ఎనీ బ్యాంక్ అకౌంట్.
బ్యాంక్ అకౌంట్ లేదా? అమౌంట్ ఎంత పే చేయాలి మనం? 90,000 పే చేయాలి. 1 lakh లో 90,000 చేస్తున్నాం. అమౌంట్ 90,000. కస్టమర్ తీసుకో. వెండర్ ఏ వెండర్ చేయాలి? సుందర్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళి చూసావా? 10,000 క్యాష్ డిస్కౌంట్ వచ్చిందా? రైట్ సైడ్ చూడు, రెడ్ కలర్లో ఉంది పైన. అదిగో చూసావా? 10,000. మనం ఎంటర్ చేసింది ఎంత? 1 lakh, కానీ 90,000 మాత్రమే పిక్ అయింది ఆటోమేటిక్గా. అంటే 10% అనేది క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసావు, ఇది ఎంట్రీ. క్యాష్ డిస్కౌంట్ ఆటోమేటిక్గా చూసి పిక్ అయింది చూడు. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. వెండర్కి 1 lakh పే చేయాలి, కానీ ముందుగానే పే చేస్తున్నాం. 10% క్యాష్ డిస్కౌంట్ అంటే 10,000 రూపీస్ అనేది డిస్కౌంట్ రూపంలో రిసీవ్ అవుతుంది. చూసావా? దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్. ఇట్లా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. పోస్ట్ చేయి. క్లియరా? అర్థమైందా వందనా? కస్టమర్ కూడా అంతే. కస్టమర్ క్రియేట్ చేసి ఎంట్రీ పోస్ట్ చేసి క్లియర్ చేయాలి. చేస్తావా? బీపీకి వెళ్ళి క్రియేట్ చేయి. ఒక కస్టమర్ క్రియేట్ చేయి, ఫాస్ట్గా చేయి. కస్టమర్ తీసుకో. క్రియేట్ చేయి. కస్టమర్ నేమ్ మార్చాలి. నేమ్ ఇవ్వు, ఏదో ఒక నేమ్ ఇచ్చే. ఏంటి సార్? కస్టమర్ నేమ్ ఇవ్వు, ఏదన్నా ఒక నేమ్ ఇవ్వు. ఏమర్ ఎక్కువ ఆల్రెడీ వాడాము. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలియేషన్ అకౌంట్ తీసుకోవాలి. షార్ట్ కీ కస్టమర్ నెంబర్ తీసుకో. డ్రాప్ డౌన్ చేయి, ఇది ఆప్షనల్ ఏదైనా సరే. ఇక్కడ ఏం తీసుకోవాలి? కస్టమర్ డౌన్ పేమెంట్, సారీ కస్టమర్ కోడ్ క్రియేట్ చేశాం కదా, పిఓ అదేనా? పిఓడి సిడి అనుకుంటా ఉందన్న, సరిగ్గా చూడు. చెక్ చేయి, ఏం క్రియేట్ చేసాం చెక్ చేయి. డ్రాప్ డౌన్ చేసి చూడు, నీ గుర్తులో డ్రాప్ డౌన్ చేసి చూడు. రాయలేదు, రాయలేదు ఇక్కడ. అదే డ్రాప్ డౌన్ చేసి చెక్ చేయి. అక్కడ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్
ఇక్కడ చెక్ చేయి. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ పీ సిరీస్ లోకి వెళ్ళి చూడు. ఇంతకు ముందు వెండర్ తీసుకున్నాం, ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. వెళ్ళిపోయింది వందన, ఎందుకురా? వెళ్ళిపోతుంది. అయ్యో అక్కడికి వెళ్తుంది. అది వెండర్, అది కస్టమర్ చూడు. అది తీసుకో. పిఓసిడి టోటల్స్ చూపించి సేవ్ చేయి. సేవ్ చేయి. ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ FB 70కి వెళ్ళు. ఎలా చేయాలో తెలుసా నీకు? చెయ్యి. సార్ అమౌంట్ 90,000. 10,000 తీసుకో. 10,000 1 lakh తీసుకో. 1 lakh తీసుకుంటే దానిపైన 10% డిస్కౌంట్ వస్తుంది. అది కదా మన కాన్సెప్ట్ ఇక్కడ. కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ లేదంటే సేల్స్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. కాస్ట్ సెంటర్స్ అవి ఇచ్చి పోస్ట్ చేయి. కంగారు పడకుండా డాక్యుమెంట్ ఎట్టింది. ఎంటర్ చేయి. సిమ్యులేట్. ఎంటర్ చేయి. వెయిట్ ఏమొస్తుంది ఇక్కడ? వెయిట్ కరెక్టే ఉంది. పోస్ట్ చేయి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB వెళ్ళు. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. కస్టమర్ తీసుకో. సుందర ఏం పేరు? సుందర్ కాదు, వేరే నేమ్ ఏదో ఇచ్చావు. శ్రీకాంత్. ఎగ్జిక్యూట్ చేయి. ఈ 1 lakh పే చేయాలి. ఇది ఏం చేయాలి? మనం క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకో. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 విత్ క్యాష్ డిస్కౌంట్స్ తో క్లియర్ చేస్తున్నాం. కరెన్సీ తీసుకో ఫస్ట్. అకౌంట్ తీసుకో, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఏం తీసుకున్నావు? క్యాష్ తీసుకున్నావా? సరే కానీ అమౌంట్ ఎంత క్లియర్ చేయాలి? 90,000. నువ్వు 1 lakh చేసావు. సో డిస్కౌంట్ రావాలి కదా 10%. కింద కస్టమర్ తీసుకో. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్.
మనం ఎంత ఇచ్చాము దానికి అది వస్తాం 8% కదా మనం ఇచ్చింది యాక్చువల్గా. సారీ, మనం ఎంత క్లియర్ చేయాలి యాక్చువల్గా ఇక్కడ మనం 8% తీసుకున్నప్పుడు గుర్తుందా లేదా? అంటే 1 lakh లో 92,000 ఇవ్వాలి, 92,000 క్లియర్ చేయాలి. బ్యాక్ వెళ్ళు, స్లాష్ అని ఇచ్చి 8,000 అంటే అంతే 92,000 బ్యాక్ వెళ్ళు, స్లాష్ అని ఇచ్చి స్లాష్ అని ఇక్కడ 92,000 ఇవ్వు. మనకి 8,000 కదా డిస్కౌంట్, సెకండ్ స్టెప్ నువ్వు మర్చిపోయినట్లున్నావు. 92,000 ఇవ్వాలి ఇక్కడ క్లియరింగ్. మనం 8% డిస్కౌంట్ అనుకుందాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ సరిపోయిందా? 8% కాబట్టి 8,000 పైన డిస్కౌంట్ చూడు, పైన రెడ్ కలర్ లో ఉంది చూసావా? డాక్యుమెంట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇది 8,000 డిస్కౌంట్ అనేది అలౌ చేస్తాం. ఓకే, సేవ్ చేయి. ఒకసారి పంచి FBL5 వెనకెళ్ళు, క్లియర్ అయిందో లేదు చూద్దాం. సెషన్ ఓపెన్లోనే ఉంది, ఉందనా? ఓపెన్లోనే ఉంది చూడు. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయి. కంటిన్యూ చేయి. క్లియర్డ్ ఐటమ్ తీసుకో, క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయి. చూసావా? క్లియర్ అయిపోయింది. కస్టమర్ కూడా చెక్ చేయి, వెండర్ కూడా చెక్ చేయి. సెషన్ ఓపెన్లో ఉంది. రీఫ్రెష్ చేయాలి. ఇది వెండర్ది. క్లియర్డ్ ఐటమ్ తీసుకో, ఎగ్జిక్యూట్ చేయి. నెక్స్ట్ జిఎల్, ఇప్పుడు డిస్కౌంట్ పిక్ అయిందో లేదో చూద్దాం. జిఎల్ అయినటువంటి డిస్ప్లే డీకోడ్ ఏంటి? FBL3N. వెళ్ళు, క్యాష్ డిస్కౌంట్ ఎలా జిఎల్ అకౌంట్ తీసుకో, అక్కడ యాడ్ అవుతుంది వాల్యూ అనేది. అలౌడ్, రిసీవ్ రెండు చూద్దాం. అలౌడ్ పైన ఉంది. ఎగ్జిక్యూట్ చేయి, ఎగ్జిక్యూట్. చూసా 8,000 వచ్చిందా? కస్టమర్కి ఇచ్చాము. అది వెండర్ది, బ్యాక్ వెళ్ళి వెండర్ది కూడా చూడు. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ తీసుకో. రిసీవ్డ్ 10,000 ఉండాలి కదా, ఎగ్జిక్యూట్ చేయి. క్లియరా? అందులో అయిపోయిందా? yes sir. అది. సో నెక్స్ట్ ఏంటి, రేపు వినాయక చవితి కదా, ఏంటి రేపు బిజీనా? సార్ కొంచెం బిజీ. సరే, సండే రోజు పెట్టుకున్నాం క్లాస్. ఓకే సార్. నెక్స్ట్ ఏముంది ఈరోజు? మనం పేమెంట్ టర్మ్ డిస్కౌంట్ డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ వేరే టాపిక్ చెప్తాలే. ఓకే సార్. ఈసీసీ చూడు, ఈసీసీ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఈసీసీ తర్వాత ఇది. ఓకే సార్. రేపు స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ చెప్తాను మీకు. సరే సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్.